హలో హాయ్ అండి అందరికీ. చూసారా, ఇది తెలియని వాళ్ళు ఉండరు అనుకోండి. శంఖం పూలు అనమాట. ఎన్ని పూసేసినాయో చూసారా. ఈరోజు మా బాబా గారి కోసం ఇవి కోసి గుచ్చి మాల వేస్తాను కదా. ఎంత బాగున్నాయో. ఇంకా ఇడుస్తూనే ఉన్నాయి, పూర్తిగా ఇడవలేదు. ఇదంతా అదేనమాట, శంఖం పువ్వులు పాదు ఏమనాలి అంతేనా. చూసారా ఎంత బాగున్నాయో. పువ్వుల కలర్ భలే ఉంటాయి కదా, నాకు చాలా ఇష్టం అండి. ఇది పూజకి మంచిది, వైద్యానికి కూడా మంచిది చాలా. వాటర్లో వేసుకొని మరగబెట్టుకుని వాటర్ తాగుతారు కదా, అలా కూడా చాలా మంచిదంట. నాకు ఇంటి దగ్గరే ఉంది. చాలా ఎప్పుడు పోస్తుందా అనుకున్నాను. అమ్మో ఇన్ని పూలు. ఈరోజు బాబా గారి కోసం అన్నీ పూసిందనమాట. ఎంత బాగున్నాయో చూసారా. ఇగో నాకు నచ్చి మీ అందరికీ చూపించాలి అనేసి వీడియో చేద్దాంలే అనుకున్నాను కదా. ఇంకా అదంతా వెనకాలైతే ఇంకా చాలా ఉన్నాయి. వెనక్కి వెళ్ళాలంటే నా వల్ల కాదు. చాలా ఉన్నాయి ఈరోజైతే. గుచ్చి బాబా గారికి వేస్తాను. ఇప్పుడు బాబా గారి కోసం సేమియా చేస్తున్నాను ఈరోజు. పొట్టులో పెట్టుకున్నాను. పాలు కూడా మరిగిపోయినాయి ఆల్రెడీ. అయిపోయింది. బెల్లం, కొంచెం పంచదార, రెండు వేసుకుంటే బాగుంటుంది. కలరు టేస్ట్ కూడా. ఇప్పుడు వేయించి పెట్టుకున్నాను కదా నేతిలో, అది పప్పు అనమాట. కిస్మిస్లు కూడా వేస్తారు కానీ నాకు నచ్చవండి. ఇందులో కిస్మిస్లు వేస్తే నచ్చదు నాకు, అందుకని ఓన్లీ జీడిపప్పు ఒకటే వేస్తాను. రెడీ అయిపోయింది. దండ ఎంత బాగుందో బాబా గారికి. చూసారా. వేడివేడిగా సేమియా చేశాను బాబా గారి కోసం.
మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. ఓం సాయిరామ్.